ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు ఇలా శనగపిండి హల్వాని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. పిల్లలకి, పెద్దలకైతే బాగా నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పంచదారని వేసేసుకోండి. అదే కప్పుతో 2.5 కప్పులు పట్టుకొని నీళ్ళని వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని పంచదార కరిగేదాకా మరిగించుకోండి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద మందంగా ఉన్నటువంటి ఒక బాండి పెట్టుకొని 3/4 కప్పు దాకా నెయ్యి వేసుకొని 1 కప్పు దాకా శనగపిండిని వేసుకొని శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనం మరిగించి పెట్టుకున్నటువంటి ఆ పంచదార నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. అది గుర్తుంచుకోండి. చూడండి, ఇలా మొత్తం నీళ్ళని వేసిన తర్వాత ఈ హల్వా దగ్గర పడేదాకా బాగా కుక్ చేసేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పొడిని కూడా వేసుకొని ఈ విధంగా హల్వా అన్నది బాండిని విడిచేదాకా బాగా కుక్ చేసేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ హల్వా అనేది బాగా దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ హల్వా చేసేటప్పుడు మాత్రం మంట ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉండాలండి. అది గుర్తుంచుకోండి.